వెన్నుపోటు పొడిచాను అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోస్తున్న కొడాలి నాని రాజకీయ చరిత్ర లేకపోతే రాజకీయ జీవితం మొదలైందే తెలుగుదేశం పార్టీతో. అసలు తెలుగుదేశం పార్టీతో మొదలైన కొడాలి నాని గారి రాజకీయ జీవిత చరిత్ర ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేయండి. ఈ కొడాలి నాని అనే వ్యక్తి అసలు 10 మందికి తెలిసింది ఎట్లా, ఎవరి రాజకీయ అండదండలతో అతను ఎదిగాడనేది చూసుకుంటే నందమూరి హరికృష్ణ గారి అనుచరుడిగా, ఆయన పక్కన తిరిగే ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉండే, సపరేలు చేస్తూ ఉండే ఒక అనుచరుడిగానే కొడాలి నాని 10 మందికి తెలుసు. అంతకుమించి కొడాలి నానికి అంతకుముందు పూర్వ రాజకీయ ప్రవేశం లేదు, స్థాయి లేదు. నందమూరి హరికృష్ణ గారికి ఒక పక్క కొడాలి నాని ఉంటే రెండో పక్క అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ గారు ఉండేవాళ్ళు. ఈ అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ గారు ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అన్నాబత్తుని సత్యనారాయణ గారి కొడుకుగా, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సక్కుత్రామయ్య గారు అల్లుడిగా 10 మందికి తెలుసు. ఈ రోజుకి వాళ్ళ తమ్ముడు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నుంచి. అంటే ఒక 40-45 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారు తెనాలి మున్సిపల్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, మంత్రికి పదవి చేశారు. ఆయన జిల్లా తెలుగు అధ్యక్షుడిగా పనిచేశాడు. 45 సంవత్సరాలుగా తెనాలి ప్రాంతంలో ఒక రాజకీయంగా ప్రాశస్త్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్నాబత్తుని శ్రావణ్ కుమార్. మరి మీరెవరు? కొడాలి నాని అనే ఈ వ్యక్తి హరికృష్ణ గారి పక్కన ఉన్న రోజు మీ స్థాయి ఏంటి? మీకన్నా పూర్వ రాజకీయ నేపథ్యం ఉందా? మీ కుటుంబానికి ఏమన్నా గతంలో రాజకీయ చరిత్రలు ఉన్నాయా? కేవలం హరికృష్ణ గారు అనుచరుడిగానే మీరు 10 మందికి తెలుసు. ఈ తెలిసిన మీరు ఎన్టీ రామారావు గారికి మీరు మొదటి నుంచి లాయల్గా ఉన్నారా? ఒకసారి జరిగిన పరిస్థితులు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారితో ఎమ్మెల్యేలందరూ కలిసి సమిష్టిగా ఎన్టీఆర్ గారిని విభేదించింది 1995 ఆగస్టు చివరి వారంలో. కానీ దానికన్నా చాలా ముందుగానే 1994 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎన్టీ రామారావు గారు హిందూపూరు, టెక్కలి 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే ఆయన హిందూపూర్ రిటైన్ చేసుకొని టెక్కలు రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసిన టెక్కల నుంచి లక్ష్మీపార్వతిని పోటీ చేయించుతారు అని చెప్పని రాజకీయ వర్గాల రోజు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హరికృష్ణ గారు స్వయంగా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపార్వతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి, నేను మొదటి నుంచి చైతన్య రథ సారథిగా పార్టీకి చాలా సేవ చేస్తున్నా, టెక్కల అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పని ఎన్టీ రామారావు గారికి ఒక దరఖాస్తు ఇచ్చొచ్చారు. అంటే లక్ష్మీపార్వతిని మొట్టమొదటిగా అపోజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు, హరికృష్ణ గారు. ఆ రోజు హరికృష్ణ గారితో ఉన్నది కొడాలి నాని. మరి తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆ విషయం ఏ సంగతి తేల్చని సందర్భంలో ఇదే హరికృష్ణ గారు హరిసేన అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఆ హరిసేనాని పర్యటనలో ఎవరికి వ్యతిరేకంగా చేశారు? లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా చేశారు. అంటే లక్ష్మీపార్వతిని చేరదీసి ఆమెతో సహజీవనం చేస్తున్న ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా హరిసేన కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది కొడాలి నాని. అంటే మీరు ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఎదురు తిరిగారా, మీరు ఎదురు తిరిగారా? ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు మీరు చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఆ రోజున బావబామర్దుల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఉన్నాయా? ఆ రోజు ఇద్దరు ఒకే మాట మీదగా ఉన్నారు. అంటే హరికృష్ణ గారు చేసిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి నైతిక మద్దతు ఉన్నట్టే. చంద్రబాబు నాయుడు గారు 1995 ఆగస్టు నెలలో ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ ఆయన్ని శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు దిగిపోవటానికి కానీ, చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టడానికి కానీ, పార్టీ పగ్గాలు చేపట్టడానికి కూడా ఆ రోజు సహకరించిన సందర్భంలో హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. అంటే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కనే నిలబడున్నారు. ఆ కార్యక్రమానికి తోడ్పాటు అందించింది, సహకారం అందించింది మీరే. ఆఖరికి 1996 జనవరిలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భంగా ఎల్బీ స్టేడియంలో లక్ష్మీపార్వతి ఆధ్వర్యంలో ఆ రోజు కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు కానీ దగ్గరికి రానివ్వని సందర్భంలో హరికృష్ణ గారి పక్కన ఆ రోజు తెలుగు యువత మొత్తం కూడా దాన్ని పొజిషన్ టేక్ ఓవర్ చేసిన దాంట్లో మీ పాత్ర ఉందా లేదా? అంటే ఆ రోజు లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా మీరు చర్య తీసుకున్నారా లేదా? ఎన్టీ రామారావు గారిని అపోజ్ చేసింది మీరే, లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకున్నది మీరే. మీకు వాళ్ళ వెన్నుపోటు గురించి ప్రస్తావించే నైతిక హక్కు మీకుందా? దాంట్లో మీరు కూడా పార్ట్ అండ్ పార్సిల్. హరికృష్ణ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రోజులు ఆయన విభేదించి అన్న తెలుగుదేశాన్ని పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ పెట్టుకున్నాడు. మరి అంతగా నమ్మి మిమ్మల్ని వెంట తిప్పుకొని మీకు అంతటి ప్రాధాన్యత కల్పించిన హరికృష్ణ గారిని కాదు అని మీరు తెలుగుదేశం ఉండిపోయారా? హరికృష్ణ గారు అంటే వెళ్ళారా? మీ రాజకీయ స్వార్థం చూసుకొని అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశంలో మీరు ఉండిపోయారు. హరికృష్ణ గారిని మీరు వదిలేశారు, మీ స్వార్థం చూసుకున్నారు. ఆ రోజు ఎవరికి వెన్నుపోటు పొడిచారు? మిమ్మల్ని నమ్మిన హరికృష్ణ గారికి మొట్టమొదటి ఎన్టీ రామారావు గారికి మీరు ఎదురు తిరిగారు, హరికృష్ణ గారికి మీరు వెన్నుపోటు పొడిచారు. మీ గుడివాడలోనే 1999 అసెంబ్లీ ఎన్నికల్లో హరికృష్ణ గారు పోటీ చేస్తే ఆయన ఓటమికి మీరు తోడ్పడ్డారా? ఆయన గెలుపుకి కృషి చేశారా? ఎవరి నమ్మకాన్ని ఎవరు దెబ్బతీశారు? మరి 2004లో మీరు ప్రస్తావిస్తున్న వెన్నుపోటు అనే అంశం 1995లో జరిగితే 2004లో అదే హరికృష్ణ గారి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మీరు గుడివాడ టికెట్ ఎందుకు తీసుకున్నారు? తెలుగుదేశం టికెట్ మీద ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు? 2009లో కూడా తెలుగుదేశం టికెట్ మీద ఎలా గెలిచారు?
2007 సంవత్సరం జరిగిన నారా లోకేష్ పెళ్లి సందర్భంగా గుడివాడ నుంచి తాటాకు బొంగులు వేసుకొచ్చి ఇక్కడ ఇళ్ళ దగ్గర పందిర్లేసింది మీరే కదా. ఇవాళ అదే లోకేష్ని మీరు పప్పు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఆ ఇంటి ముందు నిలబడి పందిర్లు వేయించింది మీరే. మీ స్థాయి అదే. ఆ రోజున ఎమ్మెల్యేగా ఉండి కూడా పెళ్ళిళ్ళు పందిర్లు వేయించారు మీరు. ఈ వాస్తవాన్ని మర్చిపోయారా? చరిత్ర మర్చిపోయారా? మీ గతం మర్చిపోయారా? ఇవాళ మీరు 2004లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారు, 2009లో తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి మీ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని, మీకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని, మిమ్మల్ని గెలిపించిన తెలుగుదేశం కార్యకర్తల నమ్మకాన్ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరారు. ఎవరికి వెన్నుపోటు పొడిచారు? మీ గత చరిత్ర అంతా వెన్నుపోట్లు మయం. మీరు ఇవాళ పదే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని చెప్పని మాట్లాడుతుంటే దాని ద్వారానే మీరు పైకి వచ్చారు తప్ప ఎన్టీ రామారావు గారికి ఏదో సేవ చేసి ఆయనకి లాయల్గా ఉండి మీ పేరు 10 మందికి తెలియలా. మీ జీవితం మొత్తం కూడా మీరు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగానే పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి పంచం చేరారు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వర్స్ట్ పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యే అని చెప్పని మీ పేరుని ఏం చేశారో మీరు బయటకు వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లో నెట్టే విధంగా అనవసరంగా అసందర్భంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకొచ్చి అక్కడ వివేకానంద రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రస్తావిస్తా 100% వాళ్ళ ప్రజల అనుమానాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్ళే విధంగా మీరే ప్రయత్నం చేశారు అని అంటే ఆలోచించుకోండి. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సింది, కొడాల నాని ఇష్టం వచ్చిన పాటు ప్రతిపక్షాలని మీడియా సంస్థలను తిడుతున్నాడు కాబట్టి మీకు శ్రవణానందకరంగా ఉన్నాయని చెప్పని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ నోటికి ఆ నాలుగుకి 2 వైపులా పదును ఉంటుంది. ఈ అవకాశాలు కల్పించినంత వరకు మీ వైపు ఉండొచ్చు. ఏ కొద్దిపాటి తన ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది అనుకున్నా అదే విధంగా దోషంలో మళ్ళీ మీ వైపు కూడా చెలరగటం ఖచ్చితంగా మీ వైపు కూడా చెలరగటం ఖాయం. కాబట్టి ఇక ముందైనా సరే ఈ కొడాల నాని లాంటి వాళ్ళు 10 మందిలో చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శలు చేసే సందర్భంగానైనా సరే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళతో ఈ దోషణ పోషణ కొనసాగించే సందర్భంలో అయినా సరే ఆలోచించుకొని సమీక్ష చేసుకొని ఇటువంటి ప్రవర్తన ఎంకరేజ్ చేయటమా లేదనేది 1-2 సార్లు ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.